తెలుగు దినపత్రికల్లోని ప్రధాన వార్తలను చూద్దాం. ఫామ్ హౌస్లో పడుకున్న వారి గుండెల్లో పిడుగులు. రుణమాఫీ అమలు చేస్తుంటే బాధపడుతున్నారు. ఏడాదిలోనే 50,000కు పైగా ఉద్యోగాలు ఇవ్వడం రికార్డు. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా ఆర్ఎంపీ డాక్టర్లు, తహసీల్దార్లు. త్వరలోనే గ్రూప్ 1కు ఎంపికైన వారికి నియామక పత్రాలు. ఓట్ల కోసం కొందరు గంగిరెద్దుల్లా వచ్చేవారిని నమ్మొద్దు. కాంగ్రెస్ను బద్నాం చేసే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి. 10 ఏళ్లుగా జయ జయ హేను జాతికి అంకితం చేయకపోవడం ద్రోహం. బుద్ధుని పక్కన కేసీఆర్ విగ్రహం కోసం ప్లాన్ చేశారు. ఆరోగ్య ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి. అంబులెన్సులు, ఫుడ్ సేఫ్టీ వాహనాలు ప్రారంభం. 466 మందికి నియామక పత్రాలు అందజేత. రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు గలగలా పడుతుంటే గుండెల్లో పిడుగులు పట్టినట్టుగా కొందరు ఫామ్ హౌస్లో పడుకొని బాధపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దానికేదైనా మందుంటే అది మంత్రి జూపల్లి కృష్ణారావు శాఖ నుంచి ఇవ్వాల్సిందేనని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్లతో 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. ఏడాది ప్రజాపాలనలో 50,000 ఉద్యోగాలు ఇవ్వడం రికార్డని, అందులో 14,000 ఆరోగ్య శాఖలోనే భర్తీ చేశామన్నారు. సోమవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద జరిగిన ఆరోగ్య ఉత్సవాల్లో సీఎం పాల్గొన్నారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ వెల్ఫేర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు అంటూ ఒక వార్తను చూడవచ్చు. మరొక వార్త చూసినట్లయితే రాష్ట్రానికి ప్రభాకర్ రావు ఈ నెల 10 తర్వాత ఇంటర్పోల్ సాయంతో తీసుకువచ్చే ప్లాన్. స్టేట్ పోలీసులకు కేంద్ర హోం విదేశాంగ అధికారుల సహకారం. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీ అయిన నోరు విప్పితే మరిన్ని విషయాలు వెలుగులోకి. త్వరలోనే పొలిటికల్ లీడర్ల అరెస్టులు. నాపై స్టేట్మెంట్ ఇస్తావా, నీ సంగతి చెప్తా. ఫోన్ ట్యాపింగ్ కేసు సాక్షులకు బెదిరింపులు. ఓఎస్పీ, టాస్క్ ఫోర్స్ డిఎస్పీ వ్యవహారంపై సిబ్బంది వాంగ్మూలం. దర్యాప్తు అధికారులపై భరోసాతో వివరాల వెల్లడి. తాజాగా ఢిల్లీ లాబింగ్తో కేసు వీక్. కింది స్థాయి ఆఫీసర్ల కుటుంబాల్లో కలవరం అంటూ హెడ్లైన్ చూడవచ్చు. వివరాల్లోకి వెళ్తే అమెరికాలో ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ నెల 10 తర్వాత ఆయనను ఇంటర్పోల్ సాయంతో హైదరాబాద్కు తీసుకొస్తారని ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు రాష్ట్ర సర్కారుకు సైతం సంకేతాలు అందినట్లు సమాచారం. ప్రభాకర్ రావును రప్పించేందుకు రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తున్నట్లు సెక్రటేరియట్ వర్గాల్లో టాక్. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అందులో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ప్రభాకర్ రావు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. అందుకే ఆయనను అరెస్ట్ చేసి విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను రాష్ట్రానికి రప్పించేందుకు ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ చేసినట్టు వార్తను చూడవచ్చు. ఇక విజయోత్సవాల తర్వాత మరింత స్పీడ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నది. ఈ సెలబ్రేషన్స్ ఈ నెల 9న ముగియనున్నాయి. వేడుకల సమయంలో ప్రభాకర్ రావును రాష్ట్రానికి రప్పించడం వల్ల ఉత్సవాల మూడు పోతుందని భావించిన ప్రభుత్వం ఈ నెల 10 తర్వాత ఆయన్ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ పూర్తిగా సహకరిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరొక హెడ్లైన్ చూసినట్లయితే లారీ చక్రాల కింద బతుకులు ఛిద్రం. రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వారిపై దూసుకెళ్లిన లారీ, అక్కడికక్కడే 3 దుర్మరణం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొక 3కి తీవ్ర గాయాలు. పరిస్థితి విషమం. రంగారెడ్డి జిల్లాలో ఘటన. ప్రమాదంపై పూర్తి నివేదికకు కలెక్టర్ ఆదేశం అంటూ వార్త చూడవచ్చు. ఇక 3 అంశాలపై అంగీకారం. లేబర్ సెస్ ₹861 కోట్లు పంపకానికి తెలంగాణ, ఏపీ ఒకే
ఎక్సైజ్ శాఖ నుండి ఏపీకి అదనంగా వెళ్లిన 81 కోట్లతో అంశం పరిష్కారం. డ్రగ్స్ రవాణాపై 2 రాష్ట్రాల పోలీసులు ఎక్సైజ్ శాఖలతో జాయింట్ కమిటీ 2 గంటలకు పైగా ఇరు రాష్ట్రాల సిఎస్లు అధికారుల సమావేశం. తేలని ఆస్తులు అప్పుల పంచాయతీ త్వరలో మరోసారి మీటింగ్ అంటూ ఒక హెడ్లైన్ చూడవచ్చు. ఇక చిత్రంలో సమావేశంలో ఇరు రాష్ట్రాల సిఎస్లు అధికారులను చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య. నడి రోడ్డుపై అక్కను చంపిన తమ్ముడు, కలకలం రేపిన మహిళా కానిస్టేబుల్ మర్డర్. ప్రేమ వివాహం చేసుకోవడమే కారణమంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక వాజేడు ఎస్ఐ సూసైడ్, సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య, వ్యక్తిగత కారణాలతోనే అంటున్న ములుగు ఎస్పీ. మరొక హెడ్లైన్ చూసినట్లయితే మళ్ళీ రోడ్డెక్కిన రైతులు. నోయిడా నుండి ఢిల్లీకి పాదయాత్ర. జిల్లా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత. దళిత ప్రేరణ స్టాల్ దగ్గర అడ్డుకున్న పోలీసులు. కేంద్రానికి వారం రోజులే డెడ్లైన్. హామీలు నెరవేర్చాలని అన్నదాతల డిమాండ్ అంటూ ఒక వార్తను చూడవచ్చు. కేసీఆర్ మొక్క కాదు వేగు చుక్క. నాడు నిధుల వరద, నేడు తిట్ల వరద. మా కార్యకర్తలను వేధిస్తే ఊరుకోము. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి అంటున్న ఎమ్మెల్సీ కవిత. వివరాలు చూస్తే కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి ఒక వేగు చుక్క అని కామెంట్ చేశారు. బీఆర్ఎస్ కోరుట్ల నియోజకవర్గం ముఖ్య నేతల్లో సోమవారం ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో నిధులు వరదలై పారేవని, ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయని ఆయన విమర్శించారన్నట్టు ఒక వార్త చూడవచ్చు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి అపరిచితుడు. డబుల్ స్టాండర్డ్స్లో ఆయనకు పిహెచ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 3 ఫేక్ ఎన్కౌంటర్లు అంటున్న హరీష్ రావు. మరొక టాప్ న్యూస్ చూసినట్లయితే మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచండి, కుటుంబ సభ్యులకు బంధువులకు చూపించండి. పోలీసులకు హైకోర్టు ఆదేశం. విచారణ నేటికి వాయిదా. మావోయిస్టుల భోజనాల్లో మత్తు పదార్థాలు కలిపారు. ఆ తర్వాత కస్టడీలోకి తీసుకొని కాల్చి చంపారు. హైకోర్టులో పౌర హక్కుల న్యాయవాది అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక విష పదార్థాలు ప్రయోగం దుష్ప్రచారం. ఎదురు కాల్పుల్లోనే 7 మావోయిస్టులు మృతి. హైకోర్టు ఎన్హెచ్ఆర్సి సూచనల మేరకే పోస్ట్ మార్టము. ఎన్కౌంటర్ కేసు దర్యాప్తు అధికారిగా ఇతర జిల్లా డిఎస్పీ అంటున్న డీజీపీ జితేందర్. చెల్పాకలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. పౌర హక్కుల సంఘం, ప్రభుత్వ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనల అనంతరం మావోయిస్టుల మృతదేహాలను భద్రపరచాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది అంటూ మరొక వార్తను చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూస్తున్నట్లయితే పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ 35%. కూల్ డ్రింక్స్ పైన పెంపునకు మంత్రుల బృందం ప్రతిపాదనలు. 148 వస్తువులపై పన్ను రేట్లు సర్దుబాటు అంటూ ఒక హెడ్లైన్ చూడవచ్చు. ఇక వారం రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో వినతుల స్వీకరణ అంటూ ఒక హెడ్లైన్ చూడవచ్చు. త్రిపురపై హైడ్రాకు నివేదిక త్వరలో సమర్పించనున్న రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ ఆఫీసర్లు, ఉన్నతాధికారులకు సైతం రిపోర్టు. దిశ కథనంతో దూకుడు పెంచిన అధికారులు. ఇప్పటికే చెరువు, ప్రభుత్వ భూములపై సర్వే, కోట్ల భూమి కబ్జా చేశారని నిర్ధారణ. త్రిపుర కబ్జాలను నిగ్గు తెచ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. త్రిపుర ప్రాజెక్టు 5లో 300 కోట్ల విలువైన భూములు కబ్జా అనే శీర్షికన గత నెల 19న దిశలో కథనం
వచ్చిన తర్వాత తమ దూకుడును పెంచారు. ఇప్పటికే రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ ఆఫీసర్లు సర్వే చేశారు. త్రిపుర చేపట్టిన ప్రాజెక్టులో వారు కబ్జా చేసింది ప్రభుత్వ పూర్వంబోకు, పేదల భూమో, చెరువు శిఖం భూములలో నిర్ధారణకు వచ్చినట్లు ఒక రెవెన్యూ అధికారి తెలిపారు. ఇక ఎఫ్డిఎల్ బఫర్ జోన్ నిర్మాణాలపై సైతం పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులతో పాటు హైడ్రాకు త్వరలో అందజేయనున్నట్లు సమాచారం. ఇక మరొక టాప్ న్యూస్ చూసినట్లయితే ట్రేడ్ మార్క్గా ఓయూ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ త్వరలో గుర్తింపు దక్కే అవకాశం. దేశంలోనే 3వదిగా రికార్డు. మొదటి 2 స్థానాల్లో తాజ్మహల్, బాంబే స్టాక్ ఎక్స్చేంజి అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక 56 మంది దుర్మరణం, వందలాది మందికి గాయాలు. ఆఫ్రికాలోని సౌత్ ఈస్ట్ గినియాలో ఘటన. ఫుట్బాల్ మ్యాచ్లో రెఫరీ నిర్ణయంతో ఈ ఘర్షణ జరిగినట్టు ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక నారాయణ కాలేజీ విద్యార్థి సూసైడ్, బాత్రూంలో ఊరేసుకొని ఆత్మహత్య, యాజమాన్య వేధింపులే కారణమంటున్న తల్లిదండ్రులు. ఇంపల్స్ కాలేజీలోనూ విద్యార్థి బలవన్మరణం అంటూ మరొక వార్తను చూడవచ్చు.